నమస్కారం ఇన్సైన్స్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అసైన్మెంట్ భూములను కబ్జా చేస్తే అధికారులైనా నాయకులైనా ఊరుకునేది లేదు. ఆర్మూర్లో జర్నలిస్ట్ కాలనీలో అసైన్ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రతి ఒక్కరూ క్రీడను జీవితంలో భాగంగా మలుచుకోవాలి. బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ప్రారంభోత్సవంలో కలెక్టర్ రాజీవ్ హనుమంతు సూచనలు. నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల పాటు అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. కాంగ్రెస్ గూటికి జోరుగా వలసల పరంపర. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బడా భీమ్గఢ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా కాంగ్రెస్ గూటికి చేరికలు. అసైన్డ్ భూములను కాపాడడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోనని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహించారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కబ్జాకు గురవుతున్న అసైన్డ్ ల్యాండ్లను ఆయన పరిశీలించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులు భూములను కాపాడంలో శ్రద్ధ వహించాలని సూచించారు. కొత్త బస్టాండ్ సమీపంలో షెడ్లను తొలగించేటప్పుడు సమాచారం ఇవ్వలేదని మున్సిపల్ కమిషనర్ను నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోనని, ఆర్మూర్లో రాకేష్ రెడ్డి రాజ్యం నడుస్తుందని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం ఉండదని, పేదలకు అన్యాయం జరగకుండా చూస్తానని అన్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో తొలగించిన చిరు వ్యాపారాల షెడ్లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, అధికారులు కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించారని తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడడం అధికారుల డ్యూటీ అని, అధికారులు డ్యూటీని మర్చిపోయి అధికార పార్టీ నేతలకు వత్తాసు పలకడం మానుకోవాలని హెచ్చరించారు. కబ్జాలకు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టేది లేదని, ఒక్కొక్కరికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజు, తహసీల్దార్ గజానన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంజెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్, బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులున్నారు. అర్ధరాత్రులలో అవినీతి రాజ్యము అధికార పార్టీ ముసుగులో అధికారులను బెదిరించుకుంటూ అధికారులని ప్రలోభ పెడుతూ ప్రభుత్వానికి చెందిన భూములను కబ్జా చేస్తున్నారు ఆర్మూర్లో. అది మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులని తగిన చర్యలు తీసుకోవాలని, దీనికి సరైన భద్రత కల్పించాలని, ఇది ఏదైతే ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఒక అధికార పార్టీ ముసుగులోనో లేకపోతే అధికారులను ప్రలోభ పెట్టో లేకపోతే ఇంక ఇబ్బంది పెట్టో ఈ రకంగా పనిచేస్తున్నారు ఆర్మూర్లో. ఈ ముందే చెప్తున్నాను, ఈ దుర్మార్గులకు ఎవరైతున్నారో. నేను మీకు చెప్పింది అర్థమవుతలేదురా. మొత్తానికి ఎలక్షన్ అయినా ఒక్క రోజు తర్వాతనే చెప్పిన మీ పని పడతా అని. మీరు మళ్ళీ అక్కడక్కడ చీకట్లలో మంత్రాలు ఎత్తున్నారు కదా కొడుకులారా. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు ఆర్మూర్లా. ఎవడైతే ఆడు పొట్టోడు చిట్టోడు అనుకుంటా మాటలు మాట్లాడుతున్నారు ఆర్మూర్లా. సబ్ కామ్ కరుంగతంలో ఒక్కొక్కరిని వదిలేది లేదు. ఒకవేళ అధికార పార్టీ ముసుగులు అవసరం అయితే మీరు అనుకుంటున్నచ్చు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, అవసరమైతే ఏసీబీ డైరెక్టర్ గారిని కలుస్తాను. మీరు ఏమేమి తప్పుడు పనులు చేస్తున్నారు ఆర్మూర్లో అన్నింటిని బయటికి తీస్తా. లేదు ఈ మధ్యన మళ్ళీ మొదలు పెట్టారు ఆట సాగనివ్వను. ఏదైతే పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి మా దగ్గర. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి, పేదలకు ఇంకా సరైన పిల్లలకు స్కూల్స్ కావాలి, హాస్టల్స్ కావాలి, లేకపోతే ప్రజలకు పార్క్స్ కావాలి. మాకు ప్రభుత్వానికి భూములు దొరకక విలవిల్లాడుతుంటే ఈ రకంగా 100 కోట్ల భూములు కబ్జా అయితే ఊరుకునే సమస్య లేదని అధికారులకు చెప్పడం. అధికారులు కూడా వెంటనే తగిన యాక్షన్ ప్లాన్లకు దిగారు. మాక్లూర్ మండలం మానిక్ బండార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ హనుమంతు సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఎక్కడ కూడా తరుగు, కడతా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంట ధాన్యం తరలింపు కోసం లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో టాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు 2320తో పాటు బోనస్ రూపేణా ప్రభుత్వం 500 రూపాయల చొప్పున చెల్లించనుందని తెలిపారు. మద్దతు ధర బ్యాంకు ఖాతాలోకి జమైన వారం 10 రోజుల అనంతరం బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు.
ఎవరైతే వేసుకుంటారో 5 వేసుకుంటారు. అదే అర్థమైతే లేదు సార్, ఏం క్లారిటీ లేదు కదా. నెక్స్ట్ బోనస్ ఇస్తారో ఇయ్యారో తెలుస్తలేదు. ఇప్పుడు సన్నాలు వేసుకొని బాగా లాస్ అయిపోయింది. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ నాయకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాగుల మోహన్ రాజన్న, బీజేపీ సీనియర్ నాయకులు భోజన్న, వార్డు మెంబర్ ముజ్జుకూర్ నరేష్, కిషన్, అంజయ్య, రవి, అంజీ, హరీష్, రాజేందర్, గంగనరసయ్య, పల్లె చిన్నారెడ్డి, రమేష్, అంజయ్య, రాజగంగయ్య, రఘు తదితరులున్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ సేవల్లో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికీ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్, సురేందర్, శ్రీనివాస్, శ్రీధర్ గౌడ్, మహేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప దేవాలయ ధర్మకర్త మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు ప్రతిరోజు భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి నిత్యాన్నదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆలయ ధర్మకర్త అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ అయ్యప్ప మాలాధారణ చేసిన భక్తుల సౌకర్యార్థం సిద్ధుల గుట్టపై అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, నాయకులు తదితరులున్నారు. గుట్ట ప్రాంగణంలో గల అయ్యప్ప ఆలయంలో ప్రతిరోజు కూడా అన్న భిక్ష ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వాములకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 41 రోజు మండల కాలము ఇక్కడ భిక్ష ఏర్పాటు జరిగింది. ఇటు భిక్షను ఏర్పాటు చేసిన అయ్యప్ప ఆలయ నిర్మాణకర్త అయినటువంటి అయ్యప్ప సీను గారు ఇక్కడ ప్రతిరోజు కూడా స్వాములకు భిక్షను అందిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అయ్యప్ప మాలాధారులందరూ కూడా ప్రతినిత్యం కూడా 12 గంటలకల్లా ఇక్కడ భిక్ష ప్రారంభమవుతుంది. కాబట్టి ఇటు భిక్ష కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని భిక్షను స్వీకరించి ఆ హరియర్ పుత్రుడు అయ్యప్ప అనుగ్రహం పొందుతూ ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అయ్యప్ప శ్రీనివాస్ అంటే ఆ ఇంటి పేరు నాకు తెలిసి మన ఈ ప్రపంచంలో కూడా ఎవరికి లేకపోవచ్చు. పందలరాజు కూడా వేరే ఉంది, కానీ ఇంటి పేరుని అయ్యప్పగా మార్చుకొని పరమ భక్తుడైనటువంటి అయ్యప్ప శ్రీను గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తుండ్రు. వారికి, వారి కుటుంబానికి ఆ హరియర్ పుత్రుడు జ్యోతి స్వరూపుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ ఇంకా ఉన్నతమైన పదవులను అందిస్తూ ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తూ నిర్మల్ జిల్లా మండిగం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి గల్ఫ్లో తప్పిపోవడంతో కోటపాటి నరసింహనాయుడు చొరవతో సురేష్ సొంత గ్రామానికి చేరుకున్నాడు. నిర్మల్ జిల్లాలోని మండిగం అనే గ్రామానికి చెందిన సురేష్ గతంలో దుబాయ్లో ఒక కంపెనీలో పని కోసం వెళ్ళాడు. ఈ నెల 26న మతి స్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. దాంతో కుటుంబీకులు ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు మరియు జంగం బాలకిషన్లను సురేష్ కుటుంబీకులు కలిసి సురేష్ను స్వగ్రామానికి రప్పించాలని కోరారు. దీంతో కోటపాటి స్పందించి దుబాయ్లోని కంపెనీ సిబ్బంది మరియు ఎంబాసీ అధికారులతో మాట్లాడి సురేష్ను స్వగ్రామానికి నేడు రప్పించారు. దీంతో కోటపాటికి సురేష్తో పాటు వారి కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రుక్మాజీ తదితరులు ఉన్నారు. క్షేమంగా ఇండియాకు తీసుకురావడం జరిగింది. పాపం అక్కడే ఉండి పని చేసుకుంటా అంటే కంపెనీ వాళ్ళు మరి ముందే మతి తప్పింది కాబట్టి ఇక్కడ మరి ఉండనియము పంపించేసేయడం జరిగింది. ఎగ్జిట్ కొట్టి మరి వీసా క్యాన్సిలేషన్ చేసి పంపించారు. ఇక్కడే ఏదైనా కష్టపడి పని చేసుకుంటా అని చెప్పేసి ఆయన తెలియజేస్తున్నాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అక్కడ తప్ప ఎంతో మంది మరి ఇక్కడ కల్తీకలు తాగి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ పోగానే తప్పిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా జాగ్రత్త తీసుకుని ఆ విధంగా ఎవరైనా కల్తీకాలు తాగి అలవాటు వాళ్ళను మానిపించిన తర్వాతనే పంపాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మరి ప్రభుత్వం వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అప్పులు చేసి ₹1,00,000 పైగా ఏజెంట్ కట్టిపోయిండు. మరి ఇలా నిలువున మునిగి మళ్ళా ఇండియాకు వచ్చిండు. మరి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని నలంద పాఠశాలకు చెందిన విద్యార్థులు ఏమ్యాట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్ తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల యజమాని సాగర్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ అభ్యాస్ ఐఐటి అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో అక్టోబర్లో నిర్వహించిన ఆర్యభట్ట మెటల్ ఎబిలిటీ టెస్ట్ పరీక్షలో నలంద పాఠశాలకు చెందిన కీర్తిరెడ్డి, బాలాజీ, మధుశ్రీ, కార్తికేయ, హరిణి, చిన్మయి, హరిణి, హర్షిత్, అర్హాన్, సంఘమిత్ర, వెంకటలక్ష్మి, ప్రీతిరెడ్డి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను సన్మానించి అభినందించి శుభాభినందనలు తెలియజేయడం జరిగిందని, ప్రతి విద్యార్థికి పాఠశాలలో కొత్త ఒరవడి నేర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల రాజరాజేశ్వర దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఆర్మూర్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆ దేవుని ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు తదితరులున్నారు. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అన్ని మాసాల్లో కంటే కూడా కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైనది, విశిష్టమైనది. ముఖ్యంగా కార్తీక మాసంలో మహిళలందరూ బ్రహ్మ ముహూర్తాన్నే లేచి సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగిస్తారు. అలాగే తులసి పూజలు కూడా చేస్తారు. అదే విధంగా ఉసిరి చెట్టు కింద కూడా పూజలు చేస్తారు. భగవంతుని ముందు ఉసిరి దీపాలు, పిండి దీపాలు వెలిగిస్తారు. నది స్నానాలకు వెళ్ళి నదిలో కార్తీక దీపాలని వదులుతారు. ప్రతి సంవత్సరం కూడా ఆర్మూర్ పట్టణంలో ఎంతో ఘనంగా కార్తీక మాస వేడుకల్ని నిర్వహించుకుంటారు. ఈ సంవత్సరం కూడా కార్తీక మాస వేడుకల్ని ప్రజలందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా మన ఆర్మూర్ పట్టణంలో నవనాథ సిద్ధేశ్వరుడు కొలువైన సిద్ధుల గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తూ గుట్ట చుట్టూ ఉన్న ఆలయాల్లో దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలోనే అయ్యప్ప మాలాధారణ కూడా ఉంటుంది కాబట్టి గుట్ట పైన ఉన్న అయ్యప్ప ఆలయంలో రేపటి నుండి 41 రోజుల పాటు కూడా అయ్యప్ప స్వాములకు ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు ఉంటాయి. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు విహారయాత్రలో భాగంగా బాసర సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం బాసర రైల్వే స్టేషన్ సందర్శించి స్టేషన్ మాస్టర్తో రైళ్ల రాకపోకల గురించి అడిగి తెలుసుకున్నారు. అలీసాగర్, సారంగపూర్, ఉత్తర తిరుపతి ఆలయాలను సందర్శించి ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లడం జరుగుతుందని, దేవాలయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించడం జరుగుతుందని, విహారయాత్రలో విద్యార్థులు ఉల్లాసంగా గడుపుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. జగన్పల్లి మండల విద్యుత్ శాఖ అధికారులకు అర్గుల్ గ్రామ మాజీ సర్పంచ్ గోర్త పద్మ రాజేందర్ చెట్లు కోసే మిషన్ను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అర్గుల్ మాజీ సర్పంచ్ గోర్త పద్మ రాజేందర్ మాట్లాడుతూ చెట్లు ఏపుగా పెరిగి విద్యుత్ వైర్లకు కొమ్మలు తగులుతున్న తరుణంలో వాటిని కత్తిరించేందుకు విద్యుత్ శాఖ అధికారులకు చెట్లు కోసే మిషన్ను ఉచితంగా అందించడం జరిగిందని, రానున్న రోజుల్లో నాణ్యమైన విద్యుత్ను అధికారులు అందించాలని, ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఎల్లవేళలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే గోర్త రాజేందర్కు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు జావేద్, వసంత్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులున్నారు. జక్రంపల్లి సబ్స్టేషన్ సిబ్బందికి, వారి ఏఈ గారికి, మిగతా వాళ్ళ సిబ్బంది అందరికీ 24 hours 365 days వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీస్ చేస్తూ ఉంటారు. కనుక ఎక్కడన్నా పెద్ద వైర్లు అంటే 11 kV కానీ 8GL కానీ ఎక్స్టెన్షన్ వైర్లు ఉన్న దగ్గర చెట్ల కొమ్మలు కట్ చేసేందుకు ఇబ్బంది అవుతున్న తరుణంలో వారికి ఈ కటర్ మిషన్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే వాళ్ళ ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం కాపాడుకోవాలి, సిబ్బంది అందరూ కష్టపడాలి, సేవ చేయాలని చెప్పేసి వీళ్ళకి పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని విధాలా మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. అన్ని విధాలా మాకు సహకారం చేయడం వల్ల మేము కూడా ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచిగా పనిచేస్తామని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈ నెల 17న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాత సదస్సు విజయవంతం చేయాలని న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా కమిటీ అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని న్యూ డెమోక్రసీ కార్యాలయంలో న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, వేల్పూర్ భూమయ్యలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జిల్లా కేంద్రంలో జరిగే మతోన్మాద వ్యతిరేక సదస్సు విజయవంతం చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. కులం, మతం, రాజకీయం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ పార్టీ నాయకులకు ఈ సదస్సు ఒక గుణపాఠం అవుతుందన్నారు. దేశంలో ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ పాలనలో వాగ్దానాలు పూర్తిగా మర్చిపోయారని చెప్పారు. మతోన్మాద రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సూర్యశివాజీ, బాలయ్య, అబ్దుల్, వెంకటేష్ తదితరులున్నారు. దేశమైనటువంటి భారతదేశంలో ప్రజల మధ్య ఒక మత వైషమ్యాలు, భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇవాళ దేశంలో అమలు చేస్తూ ఉంది. ప్రశ్నిస్తే నిర్బంధిస్తూ ఉంది. పాలకపక్ష పార్టీలు కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ దళితుల మీద, మైనార్టీల మీద, అందరి మీద కూడా ఒక రకమైన ప్రత్యేక చూపు, కేసులు, నిర్బంధం చేస్తూ ఉంది. కాబట్టి ఇది మన భారతదేశానికి పనికిరాదు. రాజ్యాంగానికి విరుద్ధం. రాజ్యాంగాన్ని మొత్తం మార్చేసి తను ఇష్టారాజ్యంగా వివరించాలని చెప్తుంది. ఈ ప్రజాస్వామిక దేశంలో అది కుదరదు. అందుకోసమే ఈ అంశాల మీద కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రేపు ప్రెస్ క్లబ్లో నిజామాబాద్లో సదస్సు జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా ప్రజలకు కానీ, శ్రేయోభిలాషులకు కానీ, కార్యకర్తలకు కానీ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం. ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని కలెక్టర్ రాజగంధి హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజగంధి హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం దైనందిన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజగంధి హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం దైనందిన కార్యకలాపాలతో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయన్నారు. ఈ దిశగా ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో సభ్యత్వం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించబడుతుందని, దీని ప్రతిష్టతను మరింతగా ఇనుమడింపజేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆఫీసర్స్ క్లబ్ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, జిల్లా టీజీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటరమణ, గంగ కిషన్, భక్తవత్సలం, రామ్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆ మెంబర్షిప్ పెరుగుతుంది. అదేవిధంగా మన క్లబ్ ప్రాముఖ్యత కూడా ఖచ్చితంగా
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా వేల్పూర్ గ్రామంలో వేల్పూర్ సెక్రటరీ వినోద్ పచ్చలనడుకుడలో సెక్రటరీ నవనీతతో కలిసి కాలనీలలో ఇళ్లను ఎంపీడీఓ బాలకిషన్, మండల డిప్యూటీ తహసీల్దార్ మధు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సంబంధిత కుటుంబ యజమానులతో అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, మరియు ఎన్యూమరేటర్కు ఎలాంటి తప్పులు లేకుండా నిర్ణీత సమయంలో సర్వేని పూర్తి చేయాలని సూచించారు. ప్రతి కుటుంబాన్ని సర్వేలో చేర్చాలని చెప్పడం జరిగిందని, ఇట్టి సర్వే బడుగు బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ మధు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, వేల్పూర్ సెక్రటరీ వినోద్, పచ్చలనడుకుడ సెక్రటరీ నవనీత, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్డు నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు చెడిపోవడంతో మరమ్మతులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు చేయించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైవే నెంబర్ 63 నుండి పడగల గ్రామానికి వెళ్లే రోడ్డు మేడొర్రె వద్ద గత వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. గ్రామానికి వచ్చే వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో రోడ్డుకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శనివారం మొరం పోయించి ఎత్తు పల్లాలు లేకుండా రోడ్డును చదును చేయడం జరిగిందని అన్నారు. రోడ్డున వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తూ పడగల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాల్లో రోడ్డు దిగిపోయి గుంతలుగా ఏర్పడి అలానే ప్రజలకు ఇబ్బందులుగా ఉన్న ఏ గవర్నమెంట్ ఏ ఆర్ఎండ్బి వాళ్ళు పోయకుండా మేము వీడీసీ ఆధ్వర్యంలో ఈరోజు దీని మీద చర్యలు తీసుకొని మొరం పోపిస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ పనులు జరుగుతున్నాయి చూడొచ్చు, వెనుక జేసీబీలు మార్పులు. ఇది ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో మేము పోపించడం జరిగింది. ఇదే అందరూ గమనించి మరి దీన్ని వీడీసీ చేయించిందని గుర్తించగలరని కోరుచున్నాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అసైన్మెంట్ భూములను కబ్జా చేస్తే అధికారులైనా నాయకులైనా ఊరుకునేది లేదు. ఆర్మూర్లో జర్నలిస్ట్ కాలనీలో అసైన్ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రతి ఒక్కరూ క్రీడను జీవితంలో భాగంగా మలుచుకోవాలి. బాల్ బ్యాడ్మింటన్ క్రీడా ప్రారంభోత్సవంలో కలెక్టర్ రాజుగాంధీ హనుమంతు సూచనలు. నవనాథ సిద్ధులగుట్టపై గల అయ్యప్ప దేవాలయంలో 41 రోజుల పాటు అయ్యప్ప స్వాముల భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. కాంగ్రెస్ గూటికి జోరుగా వలసల పరంపర. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో బడా భీమ్గఢ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా కాంగ్రెస్ గూటికి చేరికలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.